కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. వెల్కమ్ బ్యాక్. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క అంటూ కేసీఆర్ పోరాటానికి సిద్ధమవుతుంటే నన్ను గెలికితే చింతమడకలోనే చీరి చింతాకు కడతానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర విమర్శలు చేస్తే 3 రోజుల తర్వాత సొంత నియోజకవర్గం కొడంగల్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అంతకు ధీటుగా కేసీఆర్ పై విమర్శల వాగ్బాణాలు సంధించారు. తోలు తీస్తానన్న కేసీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ రేవంత్ రెడ్డి స్థాయి లేని విమర్శలు చేయొద్దని, మాకు మాటలు రావా అంటూ చెలరేగిపోయారు. మటన్ కొట్టు మస్తానికి చెప్పా, అక్కడికెళ్లి తోల్తీ అంటూ ఎద్దేవా చేశారు. 2 ఏళ్ల నుంచి రేవంత్ బయటకు రాకుండా లీకులు ఇస్తున్నారంటూ విమర్శలు చేసిన కేటీఆర్ పై మరింత ఘాటుగా స్పందించారు ముఖ్యమంత్రి. వచ్చే ఎన్నికల్లో 3/2 మెజారిటీతో కాంగ్రెస్ ని గెలిపిస్తానంటూ సవాల్ విసిరారు. ఎవరొస్తారో రండి అంటూ శపథం పూనారు. రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ సిటీపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు చేసిన విమర్శలకు ముఖ్యమంత్రి తనదైన శైలిలో సమాధానమిచ్చారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలమూరుకి జరిగిన అన్యాయాన్ని ప్రస్తావిస్తూనే ప్రాజెక్టుల్లో బీఆర్ఎస్ వైఖరిని ఎండగట్టారు. కక్ష రాజకీయాలు చేయబోనని, కానీ తన పనికి అడ్డొస్తే ఊరుకోబోనన్నారు రేవంత్ రెడ్డి. ఓడగొట్టినాం, పార్లమెంట్ లో గుండు సున్ని ఇచ్చినాం, మన కంటోన్మెంట్ లో బండకేసి కొట్టినాం, మొన్న జరిగిన జూబ్లీహిల్స్ లో బోడబండలో బండ కింద వాతి పెట్టినాం. నిన్నగాక మొన్న జరిగిన సర్పంచులల్లా 12,726లో 8,335 సర్పంచులను గెలిపించుకున్నాం. సిగ్గు లేదు, ఇన్నిసార్లు ఓడగొట్టినా ఇంకా సిగ్గు లేకుండా బయటకు వచ్చి కింద పడ్డ పైకాలు నాదే అని వెనకటికి ఓడో అన్నాడట. ఇట్లాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు, పొంకనాలు వెనకడికి ఓడో పొంకనాల పోసిగాడు చెప్పినట. నాకున్నే 3 ఏళ్లే కానీ 36 దొడ్లు నేను చెప్పినట. నీ రాజకీయం ఏందో నేను చూస్తా. నేను రాజకీయం చేసినంత కాలం ఈ కల్వకుంట చూసేటోళ్ళు కాలకుంట విషం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారులకు రానివ్వను. ఇదే నా శపథం, ఇదే నా శపథం. కొడంగల్ బిడ్డగా ఈ గడ్డ మీద నుంచి నేను శపథం చేస్తున్నా. నేను రాజకీయాలలో ఉన్నంతసేపు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి అధికారం అనేది ఇక కళ. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ చరిత్ర గతమే. మీ పార్టీకి మీకు భవిష్యత్తు లేదు. ఎవడైనా చర్చించుకుంటే పొద్దుపోనప్పుడు మాట్లాడుకోవడానికి పనికొచ్చే చరిత్రనే తప్ప భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రానికి నీ తరఫున ఒరిగేది ఏమీ లేదు. బీఆర్ఎస్ కేసీఆర్ గతమే, తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్. ఎన్ని అనుమతులు తెచ్చినా ఇవాళ 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి నా నెత్తి మీద పెట్టిపోయింది. అనుకోకుండా కుటుంబ పెద్ద కోల్పోతే, ఇంటి బాధ్యత నెత్తి మీద పడితే, అప్పుల ఊబిలో కూరుకపోతే, సమాజంలో కష్టపడి దుక్కి దున్ని పంట పండించి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి సంసారాన్ని నడిపించడానికి పెద్ద కొడుకు ఎట్లా ప్రయత్నం చేస్తాడో, ఈ 2 ఏళ్లలో ఒక్క రోజు కానీ ఒక్క గంట కానీ సెలవు తీసుకోకుండా రోజుకు 18 గంటలు పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ దేశంలోనే ఒక గౌరవప్రదమైన స్థానానికి తీసుకొచ్చినాం. ఆయన 10 ఏళ్ళు సృష్టించిన గందరగోళం, చేసిన అప్పులు, తీసిన పరువు నిలబెట్టాలంటే ఇది సరిపోదు. అన్యాయం చేసిర్రు, మన పాలమూరుని ఎండబెట్టిండ్రు. కానీ 2009 నాడు వలస వచ్చి పాలమూరులో ఊరు లేనోడు, పార్లమెంటులో నోరు తెరవనోడు తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు బాగుపడతాయి, కొడంగల్లో ప్రతి ఎకరాకు నీళ్లు వస్తాయని మనందరం కష్టపడి ఎంపీగా గెలిపించినాం. ఆయన ఎంపీ అయ్యిండు, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యిండు. కానీ మన కొడంగల్కు నీళ్లు రానియలే, ఏ ప్రాజెక్టు పూర్తి చేయలే. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు అట్లనే ఉండిపోయింది, కల్వకుర్తి అట్లే ఉండిపోయింది. భీమా, నెట్టెంపాడు, తుమ్మిళ్ళ, ఆర్డిఎస్ ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి, ఎస్ఎల్బిసి టన్నెల్ కావచ్చు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 3,10,00,000 మందికి సన్న బియ్యం అందిస్తున్నాం. ఇంకెవరికైనా సన్న బియ్యం అందకపోతే మీరు పేర్లు రాసుకురండి. ప్రతి వ్యక్తికి సన్న బియ్యం 6 కిలోలు
వాళ్ళ ఇంటికి పంపించే బాధ్యత మీరు తీసుకోండి. ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఇస్తామని చెప్పినాం. ఏ పేదవాడి ఇంటికైనా ఉచిత విద్యుత్తు 200 యూనిట్లు రాకపోతే వాళ్ళ పేర్లు రాసుకోండి. మీరు రాసిన ప్రతి ఇంటికి ఉచితంగా 200 యూనిట్లు విద్యుత్ ఇచ్చే బాధ్యత మీ అన్న మీ సోదరుడిగా నేను తీసుకుంటా. ఎవరైనా బస్సు కిరాయి అడిగితే నా దృష్టికి తీసుకురండి. ఆ కండక్టర్కు డ్రైవర్కు చెప్పండి, ఒకవేళ కిరాయి పైసలు ఎక్కడైనా అడిగితే మా అన్నకి చెప్తాం, మా అన్నకి చెప్తే నీ నౌకరు ఊడుతుందని వాళ్ళకి చెప్పండి. సర్పంచుల గౌరవం నిలబెట్టడానికి, గ్రామంలో మీ మర్యాద పెంచడానికి చిన్న గ్రామ సర్పంచులకు 5 లక్షలు, పెద్ద గ్రామ సర్పంచులకు 10 లక్షల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా, ఎంపీలకు సంబంధం లేకుండా, మంత్రులకు సంబంధం లేకుండా ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి నుంచి సర్పంచులకు నిధులు పంపించే బాధ్యత నేను తీసుకుంటా. ఈ కొడంగల్ వేదిక మీద నుంచి మా సర్పంచులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మీ గ్రామంలో దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న సమస్యను పరిష్కరించుకోవడానికి మీరు ఈ నిధులను ఉపయోగించండి. కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని ఈ దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్ది ప్రతి గ్రామానికి, ప్రతి తండాకు రోడ్లు పూర్తి చేయడమే కాకుండా గుడి, బడి, తాగడానికి నీళ్లు, పేదవాళ్లకు రేషన్ కార్డులు, ప్రతి పేదవాడికి సన్న బియ్యాన్ని అందుబాటులోకి తెచ్చి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఈ ప్రాంతంలో చదువుకునే పిల్లలకు చదువుకోవడానికి అన్ని అవకాశాలు ఈ ప్రాంతంలో తీర్చిదిద్దుతాం. చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఒక పెద్ద పారిశ్రామిక వాడను, ఒక ఇండస్ట్రియల్ పార్కును మన దగ్గరనే అభివృద్ధి చేసుకుందాం. 2029 ఎన్నికల్లో 2/3 మెజారిటీ మన సీట్లు ఒకవేళ 119 ఉంటే 80కి పైగా సీట్లతోని 2029లో మా ప్రభుత్వం ఏర్పాటైంది. ఒకవేళ 153 సీట్లయితే 100 పైగా సీట్లతోని 2/3 మెజారిటీతోని తెలంగాణలో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెస్తాం. ఇది మా సవాల్. చంద్రశేఖరరావు గారు, తారక రామారావు గారు, హరీష్ రావు గారు, దయాకర్ రావు గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే వినోదరావు గారు, కుక్కట్పల్లి కృష్ణారావు గారు, రాసి పెట్టుకో. 2029లో 2/3 మెజార్టీతోని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా. ఇదే నా సవాల్. శాతనైతే కాసుకో బిడ్డ, నీ రాజకీయం ఏందో నేను చూస్తా.